యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ మైండ్లో తిరిగే ఉంటాయి. అదేంటంటే నేను చేస్తున్న ఈ కష్టానికి ఎప్పటికైనా ఫలితం వస్తుందా లేదా అనేది. ఎందుకంటే యూట్యూబ్లో ఒక వీడియో మీకు కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని వెనక మేము ఎంత కష్టపడుతున్నాం అనేది ఎవరికి కనిపించదు. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత మనసు పెట్టి వీడియోస్ తీసినా దానికి తగ్గట్టు వ్యూస్ అయితే రావు. అప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కానీ ఈ రోజు మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మా రోజు ఎలా స్టార్ట్ అవుతుందో మీకు చూపిస్తాను. చాలా మందికి వీడియోలో కనిపించేది కొన్ని నిమిషాలు మాత్రమే. అయితే మాలాంటి హౌస్ వైఫ్స్ కి రోజు ఇలానే స్టార్ట్ అవుతుంది. ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, వాటి మధ్యలో వీడియో షూట్లు, ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ అయిన పనేం కాదు. కానీ మనం అనుకున్న సక్సెస్ని రీచ్ అవ్వాలంటే ఇలాంటి వాటిని దాటుకొని ముందుకు అడుగులు వేయాల్సిందే. యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా ఎవరికి రాదండి. దాని వెనక మనం ఎంత కష్టపడితే తప్ప మనం అనుకున్న పొజిషన్కి అయితే వెళ్ళగలం. చూసే వాళ్ళకి తెలియదు కష్టం ఏంటనేది, చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను ఇలానే అనుకున్నాను. ఏముందులే వీడియోస్ తీసి పోస్ట్ చేయడమే కదా, దానికి కూడా ఇంత బిల్డప్పా అని. కానీ ఏదైనా మనకి ప్రాక్టికల్గా చేస్తేనే దాని వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ని నేను అనుభవిస్తున్నా కాబట్టి మీతో చెప్పగలుగుతున్నాను ఏంటి ఎలా ఉంటుంది అనేది. మనం ఈరోజు ఒక టాపిక్ అనుకొని దానికి తగ్గట్టు మనం వీడియో షూట్ అనేది చేసుకోవాలి. ఆ వీడియోని కంటిన్యూ చేసుకొని స్టాప్ చేసుకుంటా లెగుస్తా కూర్చుంటా ఎంత కష్టం ఉంటుందో. వీడియో షూట్ ఉన్న రోజు 1 గంటలో అయ్యే పని 3 గంటలు అయింది ఖచ్చితంగా. మనం తీసిన వీడియో సరిగా రాలేదనుకోండి, మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ తీసుకోవాలి. మనతో పాటు ఇంకొకరు వీడియో తీసేవాళ్ళు ఉంటే అంత కష్టం అనిపించదు. ఒక్కరే అన్ని తీసుకొని అన్ని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించిద్ది. ఓ పక్క పిల్లలు లెగుస్తారు, వాళ్ళని చూసుకుంటూ ఈ వీడియోస్ చేసుకుంటూ ఎంత కష్టపడాలో. ఎందుకమ్మా 2 పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ అవసరమా అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఉండే కళ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనంతట మనం ఓన్గా ఎర్న్ చేసుకోవాలని. కానీ కొంతమందికి కలగానే మిగిలిపోద్ది. కొంతమంది ధైర్యం చేసి ముందడుగైతే వేస్తుంటారు. అలా వేసిన మధ్యలోనే స్టాప్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే అలా చేయను, గట్టిగా ఫిక్స్ అయిపోయా, ఖచ్చితంగా కొట్టాల్సిందే గోల్ అని. అది ఎన్ని సంవత్సరాలైనా పట్టనివ్వండి, నా ప్రయత్నం మాత్రం ఆగదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి కంపల్సరీ తీరుతా. దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా యూట్యూబ్ మాత్రం ఆపేదే లేదు. సో కొన్ని టైమ్స్ హెల్త్ బాగోలేక అట్లా వీడియోలు పెట్టడం కుదరకపోవచ్చు. కానీ ఆపకుండా మనం కంటిన్యూ చేసుకుంటే మాత్రం గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వారానికి కాకపోయినా 2 వారాలకు ఒకసారైనా ఒక వీడియో పెట్టినా చాలు. లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా పర్లేదు, కానీ షార్ట్స్ మాత్రం అసలు ఆపకూడదు. ఎందుకంటే షార్ట్స్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి షార్ట్సే మెయిన్ రీజన్ అన్నమాట. నేనైతే లాంగ్ వీడియోలు పెట్టకపోయినా షార్ట్స్ మాత్రం కంపల్సరీ డైలీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను. కుదరకపోతే ఒక్కొక్క రోజు ఒక్క వీడియోనే పోస్ట్ చేస్తా. ఎందుకంటే లాంగ్ వీడియోలు పెట్టక షార్ట్స్ పెట్టకపోతే మన ఛానల్ ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు, స్టాప్ చేసేస్తుంది. అలా స్టాప్ అయిపోయిందంటే మళ్ళీ ఛానల్ గ్రోత్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి నా ఫీలింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను 6 మంత్స్ ఆపాల్సి వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓన్గా ఫేస్ చేశాను కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా నేను మీకు. కొన్ని మంత్స్ ఛానల్ స్టాప్ అయితే ఎలా ఉంటుంది, కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది అనేది నేను ఓన్గా ఫీల్ అయ్యాను కాబట్టి మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోగలుగుతున్నా. అన్నిటిని అనుభవించినోడే నిజాన్ని నిర్భయంగా చెప్పగలడు అంటారు కదా. సో అదన్నమాట. చాలా మంది అన్నారన్నమాట, ఎందుకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా, ఛానల్ని ఆఫ్ చేసుకోవచ్చు కదా, ఇంత కష్టపడ్డం ఎందుకని. ఒకసారి మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే దాని మీద నిలబడాలి. ఇది రావట్లేదు కదా, వేరే దాన్ని చూసుకుందాం, ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి దాని మీద ఫోకస్ చేద్దామని ఏదేదో చేస్తుంటారు. అలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆలోచనలే ఉంటాయన్నమాట. అది రాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా. మనం ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేసామంటే దాని మీద పట్టుకొని కూర్చోవాలి. మనం పుట్టగానే లేచి నడిచి పరిగెత్తి ఇలా చేసిన వాళ్ళం కాదు కదా. స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటా వచ్చిన వాళ్ళమే కదా. ఇది కూడా అంతే. ఒక్కొక్కసారి తగ్గుతుంటే ఒక్కొక్కసారి పెరుగుతుంటే ఇదంతా కామనే. మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందే ఆలోచించుకొని దిగాలి. అన్నిటికీ సిద్ధమైతేనే ఈ పని స్టార్ట్ చేయాలని. అలా కాకుండా ఏదో నామస్తు వాసుకి చేసాము పోయాము అంటే కాదు. నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఛానల్ని తీసేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఛానల్ అన్నా కంటిన్యూ చేస్తారంటే అది లేదు.
ఆ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశారో, కంటెంట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సర్లేండి, ఈ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మార్నింగ్ టిఫిన్ లోకి అయితే కొంచెం దోశ పిండి ఉందన్నమాట. ఇంకా అది నాకు నివి పాపకైతే వేస్తున్నా. నాకు కూడా చాలా రోజులైంది ఎగ్ దోశ తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఇంక నేను కూడా ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నా. ఈ పనులన్నీ కామన్ గా అందరిలో చేసుకున్న చిన్న చిన్న పనులే కావచ్చు, కానీ ఇవే కదా మన లైఫ్ లో మెమరబుల్ మూమెంట్స్ అంటే. నేను ఎగ్ దోశని ఎక్స్పెక్ట్ చేసింది ఒకలాగా అయితే ఇక్కడ వచ్చింది ఇంకొకలా. మా పిల్ల చేతిలో ఉండి నాకు వేసుకోవడానికి అయితే రాలేదు. నేను దోశ మీద ఎగ్గేస్తే అది మొత్తం ప్యాన్ మీదకి వెళ్ళిపోయింది. అది మొత్తం కాలిన తర్వాత మళ్ళీ దోశ మీద వేసేసుకొని ఇంక బ్యాక్ సైడ్ అయితే తిప్పేశాను. నివి పాపకి వేసేసిన తర్వాత నేను మళ్ళీ కారం వేసేసుకొని స్పైసీగా అయితే చేసుకున్నాను. ఆ పిల్ల కారం ఎక్కువ తిందన్నమాట. అందుకని చెప్పేసి ఆ పిల్లకి సపరేట్గా వేసిన తర్వాత మళ్ళీ నేనైతే వేసుకున్నా. మా చిన్న పాప నన్ను కొట్టడం బాగా నేర్చుకుంది. ఏది కావాలన్నా కొట్టి చెప్పిద్ది. బయటికి తీసుకెళ్లాలన్నా ఏం చేయాలన్నా కొట్టిద్ది. మా నివిని నన్ను ఏం కలబడి కొట్టిద్దో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే మాత్రం సైలెంట్ గా ఉండిద్ది. అసలు కనీసం చేయి కూడా ఎత్తదు. మమ్మల్ని మాత్రం ఇంక పీకే పనిలోనే ఉంటది. పెద్ద పాప తినేసి వాళ్ళ డాడీతో బయటకి అయితే వెళ్ళింది అనమాట. ఇంకా నాకు కూడా ఆకలేస్తుందని చెప్పేసి నేను కూడా అయితే తింటున్నా. చైత్ర తల్లికి లేవగానే ఉప్మా అయితే చేసి పెట్టాను. ఇంకా ఆ పిల్ల కూడా తినేసింది. కిందేసి ఆ పిల్ల ముందు బొమ్మలు పెట్టినా ఆడుకోదు, నా చుట్టూనే తిరిగిద్ది. నేను తింటున్నా కదా ఇంకా ఆ ప్లేట్ కావాలని చెప్పేసి నా మీదకైతే ఎగబడుతుంది. దోసపిండి కొంచెమే ఉందని చెప్పాను కదా, ఇంకా అవైతే మేము వేసేసుకున్నాం. మా ఆయన కోసం అయితే ఇడ్లీ వేస్తున్నా. మా ఆయన నివి పాప కాసేపు షికార్లు చేసి ఫిష్ తీసుకొని ఇంటికైతే వచ్చారన్నమాట. ఇంకా తన కోసం ఇడ్లీ అయితే వేస్తున్నాను. మా ఆయన పాపం ఏది చేసి పెట్టినా తింటాడు. నాకు ఇది కావాలి అది కావాలని ఏమండు. ఇంకా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పాపకు కూడా స్నానం చేపించేసి బొట్టు అయితే పెడుతున్నాను. మా పిల్లకి బొట్టు పెట్టాలంటే నాకు చుక్కలు చూపించిద్ది. ఇద్దరు ముగ్గురు పట్టుకొని పిల్లకి బొట్లు పెట్టాలి. ఈ పిల్లని రెడీ చేసుకుంటే పెద్ద పాపకు కూడా హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. సరదాగా పిల్లలతో వాళ్ళు అల్లరి చేస్తుంటే చూస్తా ఎంత టెన్షన్ ఉన్నా మర్చిపోవచ్చు కదా. ఇంకా నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్, యూట్యూబ్ నుండి ఎంత సంపాదిస్తున్నారు అని. నిజం చెప్పాలంటే నా ఛానల్ మానిటైజేషన్ కాకుండా నేనేం సంపాదిస్తాను మీరే చెప్పండి. ఇప్పటికీ ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నా. వీడియోస్ ఎలా పెడితే మంచి గ్రోత్ ఉంటుంది అండ్ ఏ కంటెంట్ పెడితే మన ఛానల్ ఆడియన్స్ దాకా రీచ్ అయ్యిద్ది అనేది ఆలోచిస్తూనే ఉంటా. ఎవరికి కూడా సక్సెస్ అనేది ఒక రోజులోనే రాదు కదా. అందుకే నేను వ్యూస్ గురించి అయితే ఎక్కువగా ఆలోచించకుండా మంచి వీడియో చేయడానికి అయితే ఫోకస్ చేస్తా. ఎందుకంటే మనం పెట్టే మంచి వీడియో ఎప్పటికైనా ఆడియన్స్ దగ్గరికి అయితే చేరుతుందని ఒక నమ్మకం. మా బట్టల వరకు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసి పైన ఆరేసి వచ్చాను. ఇంక చిన్న పాప బట్టలు అయితే ఉన్నాయన్నమాట, అవైతే ఉతికేస్తున్నా. నేను పక్క బట్టలు ఉతుకుతుంటే మా పిల్లేమో నీళ్ళతో ఆడుకుంటా నా మీద బోస్తా ఉంది. నేను చేసే పనిని జడగొట్టడానికి మా పిల్ల నాకు ఎనికిటే ఉంటదబ్బా. పెద్ద పాపకి నీళ్ళు అంటే ఏం పిచ్చో, నీళ్ళ దగ్గర కూర్చొని 24 గంటలు ఆడుకోమన్నా ఆటలాడుతూనే ఉంటది. అసలే ఈ వెదర్ చేంజ్ అయ్యేదానికి వర్షాలకి ఫుల్ గా కోల్డ్ అలాగే ఫీవర్ అయితే వస్తున్నాయి. వాటర్ దగ్గర ఆడికే బాబు అంటే అక్కడే కూర్చొని ఆటలాడుతూ ఉంటది. ఈ పిల్లకి జలుబు చేసిందంటే ఆటోమేటిక్ గా చిన్న పాపకు కూడా వచ్చింది. మనం ఎంతసేపు అని కాపలా ఉంటాం దగ్గరికి రానికుండా. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండడమేమో గానీ వీళ్ళు అలకలు తెరిచిడాక అల్లాడిపోవాలి. మా పెద్ద పాప చిన్న పాప పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ ఇంకా అలకలే. నువ్వు చెల్లికి అట్లా చేస్తున్నావు, చెల్లికి ఇలా చేస్తున్నావు అని, నాకేమో చేయట్లేదని. చేసేది మొత్తం దానికే, మళ్ళీ అనేదేమో దాన్ని. ఏం చేస్తాం, ఇలాంటివి విన్నప్పుడు కొంచెం బాధగానే అనిపించింది. కానీ వాళ్ళకి తెలియదు కదా, పాప అంటనే ఉంటారు. చేపలు తినక చాలా రోజులైందన్నమాట. ఇంకా మా ఆయనతో చేపలు అయితే తెప్పించుకున్నా. పాంప్లెట్ ఫిష్ అంటారు కదా, అవి అయితే తెప్పించుకున్నాను. ఒక్కటే ముళ్ళు ఉంటుందని చెప్పేసి. యాక్చువల్ గా పులుసు చేద్దాం అనుకున్నా, బట్ చేసేంత టైం ఇప్పుడు లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై చేసుకుందామని ఇవైతే తెప్పించుకున్నా. నార్మల్ గా ఆయిల్లో వేయించే కంటే ఎయిర్ ఫ్రైర్ లో చేసుకుంటే సూపర్ ఉంటుంది వీటి టేస్ట్ అయితే. నివి పాపకు కూడా ఫిష్ అంటే చాలా ఇష్టం. ఆ పిల్ల కూడా బాగా తినిద్ది. మనం ఒలిచి పెట్టామంటే మంచిగా కూర్చొని తింటది. ఇప్పుడు ఆ పిల్ల ఒలిచేయడం కూడా నేర్చేసుకుంది. మనం పెట్టినా కూడా మళ్ళీ దానికి డౌట్ అన్నమాట, ముళ్ళు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ తినిద్ది. ఎప్పుడు ఫిష్లు తెచ్చినా మా ఆయన క్లీన్ చేసి ఇచ్చేవాడు, కానీ ఈసారి ఇంక నేనే క్లీన్ చేసుకుంటున్నా. మా ఆయన పని ఉందని చెప్పేసి ఇంక బయటకైతే వెళ్ళిపోయిండు. ఇంక నేనే క్లీన్ చేసేసుకుంటున్నా. చేపల్ని ఉప్పేసి నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం మజ్జిగ, పసుపు, ఉప్పు, లెమన్ ఇవన్నీ వేసేసుకొని కలబెట్టేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే వీటిల్లో వేసేసుకొని ఒక 5 to 10 minutes ఉంచామంటే నీసు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా మంది ఇలా చేయరన్నమాట, డైరెక్ట్ గా కర్రీ చేస్తుంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది.
మేము ఇవన్నీ చేసుకునే లోపు చిన్న పాప మళ్ళీ నిద్ర లేచేసింది. ఇంకా ఆ పిల్లకి యాపిల్ అయితే తినిపిస్తున్నా. పెద్ద పాప అప్పుడు నాకు తెలియక ఒక 2 times ఏమో యాపిల్ ని ఉడకబెట్టి పెట్టాను. తర్వాత వేరే ఆంటీ వాళ్ళు చెప్పారన్నమాట, పిల్లలకి యాపిల్ ఉడకబెట్టి పెడితే దాంట్లో ఉన్న ప్రోటీన్ ఫైబర్ మొత్తం పోతుంది, ఇంకా పెట్టిన వేస్టే కదా మీరు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా ఆ పిల్లకి అప్పటి నుంచి ఉడకబెట్టి అయితే పెట్టను. స్పూన్ తో ఒక పక్క నుంచి స్మాష్ చేసుకుంటూ వస్తా. ఇలా పెట్టామంటే యాపిల్ పిల్లలు కూడా మంచిగా తింటారు. కొంతమంది మిక్సీ వేసి పెడతారంట, అలా కూడా చేయకూడదు. మన పిల్లలకి ఏ ఫ్రూట్ తినిపించాలన్నా మిక్సీ వేయకుండా ఉడకబెట్టకుండా వాళ్ళకి న్యాచురల్ గానే పెట్టాలంట. అప్పుడే ఆ ఫ్రూట్ లో ఉన్న టేస్ట్ అనేది, స్ట్రక్చర్ అనేది వాళ్ళకి అర్థమవుతుందంట. ఇంక ఈ రోజు లంచ్ లోకి అయితే ఫిష్ ఫ్రై అలాగే పప్పు అయితే చేశాను. ఇంక సరదాగా టీవీ చూసుకుంటూ ఇంక అందరం భోజనం అయితే చేస్తున్నాము. లంచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంక పైన మినుములు అయితే ఎండబెట్టాను. ఇంకా అవి ఎత్తుదామని చెప్పేసి పైకి అయితే వచ్చాను. నేను వచ్చి చూసేసరికి పొజిషన్ ఇందన్నమాట. మొత్తం కింద పోసి పెట్టినాయి, పిట్టలన్నీ చెలిగేసి. ఎండుమిరపకాయలను కూడా డాబా మొత్తం జల్లేసినాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఎత్తుకొని వచ్చేసరికి 1 గంట టైం అయితే పట్టింది. బయట ఉంటేనేమో కేకలు పెట్టేడతావు, ఇంట్లో తీసుకొస్తానేమో అస్సలు నిద్రబావు. ఏమి నోట్లో వేలేసుకుంటున్నావా నేను మాట్లాడుతుంటే? చెప్పు, నువ్వు కూడా మాటలు చెప్పు నాన్న, మాటలు చెప్పు అమ్మకి, మాటలు చెప్పు. చిలక నువ్వులు వస్తుందమ్మో, చిలక నువ్వులు. నా జడ కావాలా? తీసుకో మరి. అప్ప చిలక నువ్వులు వస్తుందమ్మో దొంగ. నువ్వు పెట్టుకుంటావా జడ? బిట్టిచ్చానా? జుట్టు తాడుతున్నావా? మా మామయ్య ఊరి నుంచి వస్తే ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. నాకు అంగన్వాడీలో ఇస్తారు కదా, అవి అయితే తీసుకొచ్చిండు. సో మంత్లీ 25 ఎగ్స్ ఏమో ఇస్తారు. ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చారు. అందులో ఒక 2-3 నాటుకోడి గుడ్లు కూడా పెట్టిందన్నమాట అత్త. వీటిలో కొన్ని గుడ్లు ఏమో బాగుంటున్నాయి, కొన్ని ఏమో పాడైపోతున్నాయి. ఎగ్స్ పెట్టుకునేది సపరేట్ గా ట్రే ఇస్తారు కదా ఫ్రిడ్జ్ దానికైతే, దాంట్లో ఈ ఎగ్స్ అయితే దూరిపోతున్నాయి. ఈసారి చిన్న గుడ్లు ఇచ్చారు, పెద్ద పెద్దవి కాకుండా. లాస్ట్ టైం ఇచ్చినవి అయితే మంచి పెద్ద సైజులో ఉన్నాయి, ఈసారి అయితే చిన్న చిన్నవి వచ్చినాయి. అవన్నీ సర్దేసిన తర్వాత పెసలైతే మొలక కట్టి ఎండబెట్టాను, పాపకి పొడి పడదామని చెప్పేసి. మొలక కట్టినవి బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది తెలుసా. తింటే మొలక కూడా తినాలి, అది తింటేనే హెల్తీ. ఎందుకని? అది కూడా తినాలి కదా మరి. నీకు ఇంకా చాలా కట్టేనా, పెసలతో కట్టేనా? పెసలు మళ్ళీ పచ్చిశనగపప్పు ఉంటాయి, పచ్చిశనగలు, వాటితో కూడా కట్టవచ్చు. అన్ని తింటావా కట్టి చిన్న మొలకలు? ఇప్పుడు కాదు, ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ యథావిధే మన పనులు స్టార్ట్ చేసేసుకోవాలి. మనీ ప్లాంట్ దగ్గర అయితే మొత్తం చెట్లంతా గజిబిజిగా అర్లుకుపోయింది. అందుకని చెప్పేసి ఇదంతా కట్ చేసేస్తాను నీట్ గా. మనీ ప్లాంట్ కుండి పక్కన చామంతి చెట్లు నాటిన కుండి ఉంది. ఇంక దాంట్లోకి అర్లుకున్నాయి మొత్తం. అర్లుకునేసరికి ఆ చెట్టు గ్రో అవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఇంక అన్ని అయితే కట్ చేసేస్తున్నా. పక్కన బకెట్ లో ఉంది అయితే మామిడల్లం, అది కూడా మంచిగా పెరిగింది. కొంచెం బకెట్ లోను కొంచెం నేలలో అయితే నాటాను. నేలలోదైతే ఇంకా బాగా గ్రో అయింది. అదేమో ఇనుప బకెట్ అయ్యేసరికి నేను హోల్ కూడా పెట్టలేదు. ఆ పిల్లేమో ఉన్న కాడికి ఇంక వాటర్ దాంట్లో నింపే పనిలోనే ఉంటది, అది కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోతుంది. నేను చెట్లు కట్ చేస్తుంటే మా పిల్ల కూడా వచ్చింది, నేను కూడా కట్ చేస్తా అని చెప్పేసి. నేను ఏ పని చేసినా ఆ పనిలో మా పిల్ల కూడా నాకు తోడుగా అయితే ఉండాలి. చేసినా చెయ్యకపోయినా ఆ పిల్ల పక్కన ఉంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఇద్దరం ఆడుచుకుంటా, నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతా ఉంటది పని చేసుకునేటప్పుడు. ఇంటి ముందు అటువైపు కొన్ని మొక్కలు, ఇటువైపు కొన్ని మొక్కలు అయితే పెట్టాను. మనీ ప్లాంట్ దగ్గర ఉన్న మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇటువైపు కూడా క్లీన్ అయితే చేస్తున్నా. ఇవి కూడా చెట్లు ఈ మధ్య కట్ చేయక పెద్ద పెద్దవి అయిపోయినాయి, ఇంకా అవి కూడా అయితే కట్ చేసేస్తున్నా అన్ని. మా పిల్ల నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి దాన్ని జడగొట్టడానికి వీడియో మధ్యలో అటు ఇటు తిరుగుతా ఉంది. అర్చన అని చెప్పేసి ఇంక స్టెప్స్ దగ్గర అయితే నిల్చుంది పోయి. కెమెరా దగ్గర అటు ఇటు కదులుతా ఉంటే అది బ్లాక్ షేడ్ లో వైట్ షేడ్ లో వస్తా ఉంది లైట్ ఫోక్స్ అనేది. ఇంకా సరిగా వీడియో కూడా కనిపిస్తుంది అని చెప్పేసి అరిచాను. అయినా విందు ఆ పిల్ల పని ఆ పిల్ల చేసేది చెయ్యాలి. చూడండి, నేను పక్క చూస్తుంటే మళ్ళీ బరిగెత్తింది కావాలని చెప్పేసి. ఆ పిల్లని చేయమంటే వీడియోలు చేయదు, నేను చేసుకునేదాన్ని నన్ను చేసుకునేదు. మనీ ప్లాంట్ పైకి అల్లించడానికి మా ఆయన తీగ అయితే కట్టాడు, అది కొంచెం లూజ్ అయిందన్నమాట. కింద కాలబడినట్టుగా ఉంటే ఇంకా నేను పైకి వచ్చేసి మళ్ళీ అదంతా లాగేసి నీట్గా అయితే కట్టేశాను. ఈ ఇంటి పనులు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇంకా యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అన్నిటికీ సిద్ధమయ్యే స్టార్ట్ చేయాలి. కొంతమంది పాజిటివ్ కామెంట్స్ తీసుకున్నట్టుగా నెగిటివ్ కామెంట్స్ తీసుకోలేరు. మన కామెంట్స్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఆఫ్ చేసుకున్నామంటే చెత్త కామెంట్స్ పెట్టడానికి ఎలా ఉండదన్నమాట. కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతా మనం చెక్ చేసుకుంటా పెట్టుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు.
కొంతమంది నార్మల్ గానే పెడుతుంటారు, వాళ్ళని ఏం చేయలేం మనం, వాళ్ళ బుద్ధి అని చెప్పేసి వదిలేసుకోవడమే. ఒకరు బాగుపడుతుంటే తట్టుకోలేక పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. దారిన పోయే కుక్కలు 100 మొరుగుతుంటాయి, అవి మొరుగుతున్నాయని మనం అదే దారిలో వెళ్లకుండా ఉంటామా ఏంటి? ఇది కూడా ఇంతే, వాళ్ళు పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు, వాళ్ళకి అద్దు అది పనేది ఉండదు, మనం అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవడమే. ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని ఛానల్ స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, నాకు తెలుసు చాలా మంది. పాజిటివ్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నామో, నెగిటివిటీ స్ప్రెడ్ అయినప్పుడు కూడా అలానే రెస్పాన్స్ ఉండాలి. ఒక యూట్యూబ్ విషయంలోనే కాదండి, మన లైఫ్ లో ఏది జరిగినా ఇలానే ఫీల్ అవ్వాలి. అలా అని చెప్పేసి అన్నిటికీ తల వంచుకొని కూర్చోమని చెప్పట్లేదు. ఎదిరించే దగ్గర ఎదిరించాలి, మౌనంగా ఉండే దగ్గర మౌనంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి ముందు ఎక్కడ ఏం చేయాలనేది. ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి లాస్ట్ గా. కలలు కనడం సులభం, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి మనం చేసే పోరాటం ఉంటుంది చూసారా, అదే మనకు అసలైన ఛాలెంజ్. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మీరు కూడా నా వీడియోలు ఇలాగే చూస్తూ నన్ను సపోర్ట్ చేశారంటే నాకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. వీడియోని చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు అందరికీ.